సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సిందేనని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా అమీర్పేటలోని మైత్రివనం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పుతోందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో 25 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం మోపి 20,000 కోట్ల రూపాయల దోపిడీకి యత్నించారని ఆరోపించారు. ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేసే వరకు ప్రభుత్వంపై ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసారు. మీరు అటు కోర్టులో వేసినటువంటి మీరు ఆగండి, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్, మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ వీడియోస్ కూడా మీ లైబ్రరీలో ఉన్నాయి. మా డిమాండ్ అలా మీరు షెడ్యూల్ కూడా డేట్లు ఇచ్చారు, 31 మార్చి వరకు చేస్తామని చెప్పి మీరు వెంటనే ఉపసంహరించుకొని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ వరకు చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. బట్ ఇది ఏకంగా 25 లక్షల కుటుంబాలకు నష్టం జరిగేటువంటి అవకాశం, వాళ్ళని అడ్డీల్చేటువంటి ప్రయత్నం, వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా మరి ప్రభుత్వం పునరాలోచన చేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే ఉపసంహరించుకొని పేదవాళ్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్, అది మీ ఎన్నికల కమిట్మెంట్ మీరు చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం. పార్టీ కోసం త్యాగాలు చేసిన సీనియర్ నాయకులకు విస్మరించడం దారుణమని బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీఎస్పీ సీనియర్ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ సీనియర్ నాయకులు వడ్డీ వీరస్వామి మాట్లాడుతూ త్వరలో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఎంతో కమిట్మెంట్తో పార్టీకి ఇంతకాలం సేవ చేసిన సీనియర్ నాయకులను విస్మరించి పార్టీలో కనీస సభ్యత్వం లేని వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని 4 సార్లు మరి ఏనుగుని సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ. అటువంటి త్యాగంలో చేసినటువంటి పార్టీలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పెద్దలు మరి బక్క పరంజ్యోతి గారు అధ్యక్షులు అయిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఈరోజు పార్టీకి చాలా తీరనటువంటి అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, మా జిల్లాలో మరి ఈరోజు మరి జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, సాధారణటువంటి ఎన్నికల్లో మరి కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేనటువంటి వ్యక్తులకు బీఫామ్లు అమ్ముకుని మరి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా 3 జిల్లాలు ఇన్ఛార్జ్ అయినటువంటి ఇక్కడ బొత్తుల లక్ష్మణరావు గారు, మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి మరి కుష్మ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పాల త్రిమూర్తులు 3-4 కూడా కుమ్మక్కయ్యి మరి ఇక్కడ బీఫామ్లు అమ్ముకుంటూ కనీసం పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులకి ఇవాళ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడం చాలా దుర్మార్గం, అన్యాయం. ఇది ఇక్కడ 30 సంవత్సరాలుగా మరి పార్టీలో పనిచేస్తూ ఎన్నో త్యాగాలు చేసి ఎలక్షన్లో పోటీ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మరి చాలా త్యాగం చేసి అనేక ఓట్లు సంపాదించినటువంటి వ్యక్తులను కాకుండా వేరే కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పోటీల్లో పెట్టడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని మరొకసారి రాష్ట్ర అధ్యక్షులు పునరాలోచించుకోవాలని. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ లో మోడర్న్ మెకనైజ్డ్ సభలో 500K గ్యాస్ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 500 గ్యాస్ కనెక్షన్ పత్రాలను మహిళలకు అందజేశారు. వెనక జరుగురాను మొత్తం బీసీ కమిషనర్ గారు, అదేవిధంగా బీసీ ఎండి గారు, ఈడీ బీసీ కార్పొరేషన్ గారు, రజక సంఘాల నాయకులకి ఇచ్చేసినటువంటి మడిపోటు ప్రాంత
రజక బంధువులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయులందరూ కూడా ఈరోజు మన వైపు ఒకవైపేమో మళ్ళీ మార్చయ్య, దాని తదుపరి గాంధీ బాబాను పూరించుకుంటూ వాళ్ళ యొక్క మార్గదర్శకాన్ని అనుసరించాలనే విధంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేగాక తాకలు అయినా పురాణ స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోవాలనుకుంటా ఉన్నాం. కానీ అన్ని మండలికి పరిమితం అవుతా ఉన్నాయి. ఇది ఇంతకుముందు నేను చెప్తే తప్పనిసరి కావచ్చు. నేను శేఖరణ గారు కొత్త సాధారణ చెప్పిన మాటల్ని మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. మనం ముందు పల్లె వర్గాలకు సంబంధించిన వాళ్ళం. సరే, నేను ఒక రకానికి కావచ్చు, కలెక్టర్ గారు ఇంకో రకంగా కావచ్చు, అన్ని గారు ఇంకో రకంగా కావచ్చు, లేకపోతే పరశురామ సారణ లేకపోతే శేఖరణ కావచ్చు. కానీ మనలో మనకు ఐక్యత వచ్చి మనం వ్యక్తిగత కంటే సంఘ జీవులుగా సంఘాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తే అది ఏ ప్రభుత్వమైనా. నేను మా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి శాసనసభ్యులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్సీ రకంగా 30 సంవత్సరాల కార్యకర్తలు అవడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రి గారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరానికి సంబంధించి ఒక బాధ్యత గల యువకుడిగా ఉండాలనేటువంటి ఆలోచనతో నన్ను ఇన్ఛార్జ్ గా మంత్రి పెట్టిన తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ రివ్యూ చేసే సందర్భంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలన్నీ పరిశీలిస్తా ఉంటుంటే ఇక్కడ 2 తోటి ఘాట్లు ఒక ఏడాది నుంచి కట్టి స్థానికంగా 2 వర్గాల మధ్యలో వనపర్తి జిల్లాలో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాలు హీటెక్కుతోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 వర్గాలు ఒకరిపై ఒకరు సవాలు ప్రతి సవాలు విసురుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది. దీంతో నియోజకవర్గంలోని ఇతర పార్టీ నాయకులు చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. ఇదే తరుణంలో మేఘారెడ్డి వర్గీయులు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చేరికలపై సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారు. అట్టి సమావేశానికి బదులుగా చిన్నారెడ్డి వర్గీయులు కొంతమంది పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వర్గీయులపై విమర్శలు చేశారు. లేదా నీ అంతరాత్మ ఆంజనేయ స్వామిని పవిత్రమైన ఆంజనేయ స్వామి ముందర ఒప్పుకుంటే సార్ నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు వారి ముందు ఇప్పుడే ఉన్నా, దాదాపు 5 నిమిషాలు అయింది, ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. సాయంకాలం వరకు ఉంటా, నీవు చేతనైతే రా. నేను నీకు ఒకటే ఖబర్దార్, నేను నా గురించి నీవు మొన్న తప్పుడు మాటలు మాట్లాడినావు కదా, దానికి నేను ఇంకా చెప్తున్నా, రా ఇప్పుడే ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నదా. నా నీతి నిజాయితీ శంకించినావు కదా, మా రాజాగారి అన్నం తిని తిన్నంటి రోజు లెక్క చేసినావు కదా. నేను నీ ఇదంతో పైసలు తీసుకున్నాను కదా, 18 పైసలు తీసుకున్నావు కదా. నేను స్నానం చేస్తున్నా, 2 క్షణాలు నీతితో నిజాయితీ బతికినాం. శ్రీనివాస్ గౌడ్ నువ్వు రా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులుగా మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నా గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి లేదు. ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి 4 పార్టీలు మారి వచ్చినావు నువ్వు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా కిరణ్ కుమార్ గారు గతంలో వారు చేసిన తప్పిదాలు చాలా ఉన్నాయి. వారు నా ముందు రాజకీయాలకు వచ్చింది అతి తక్కువ సమయము. అయినా కూడా 2018 ఎన్నికల్లో ఆదినాయకునికి తెలుసు నీవు వేరే పార్టీతో డబ్బులు తీసుకున్నది. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో కూడా డబ్బులు తీసుకున్నావు. నీవు నా గురించి మాట్లాడతావా? నాకు టికెట్ ఇచ్చినావని మాట్లాడతావా? నా భార్యకు టికెట్ ఇచ్చినావని నువ్వు మాట్లాడతావు. నీకు అర్హత ఉందే. నేను కాంగ్రెస్ పార్టీకి 35 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నా. నా భార్య 4 సార్లు 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో బండారు బాయి దగ్గర ఉదయం నుంచి సాయంకాలం వరకు చిన్నారెడ్డి కొరకు ఓటేయమని అభ్యర్థించింది. ఆటోలు పెట్టి ఐజే కాలనీ, వెంగళరావు కాలనీ, ఆర్టీసీ కాలనీలో ఉండే ఓటర్లను, పెద్ద మనుషుల ముసలోళ్ళని తీసుకొచ్చి ఓటేపియడానికి అక్కడ ప్రయత్నం చేసింది. మళ్ళీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని భార్య పనిచేసిందే చెప్పు. నీవు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు. నీవు రాజా రామేశ్వరరావు నీకు అన్నం పెట్టాడు, వాటర్ ఇచ్చాడు.
మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని ఎల్హెచ్పిఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని సంఘం సభ్యులు ప్రకటించారు. సోమాజుగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు వాకొండూత్ మంగూర్ నాయక్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో అందరికీ సుపరిచితుడు అని పార్టీ టికెట్ ప్రకటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వాలని కోరారు. లక్ష్మీనారాయణ నాయక్ భార్య వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ పనిచేశారని ఆయన తెలిపారు. మన డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వాలనేది మేమంతా కోరుకుంటున్నాం. మా ఎల్హెచ్పిఎస్ మొత్తం మా టీము 35 మండలాలు 970 గ్రామాలు గూడాలు ఉన్నాయి. మా గూడాల్లో మేము కమిటీ చేస్తుంటే సుమారు 3652 మంది మా ప్రజాప్రతినిధులు ఉన్నారు. మా ఏకమాత్ర టీం ఆయన కోసం మేము పనిచేస్తాం. ఏకమాత్ర టీం నుంచి మా ఇన్ఛార్జి గారు పక్కనే ఉన్నారు. ఆయన సహకారంలో కూడా మేము ముందుకు వెళ్తాం. మా ఇన్ఛార్జి రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో కూడా ముందుకు వెళ్తాం. అన్ని మండలాలు గూడాలు తండాలు బలోపేతం చేస్తాం. అలాగే మా నియోజకవర్గానికి సంబంధించిన అన్ని క్యాండిడేట్ మాకు సంబంధించిన మా కార్యకర్తలు అందరూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేము 5 లక్షల మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. ఇందిరమ్మ విగ్రహ ఆవిష్కరణ చేయాలంటే మన డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారు ఉంటేనే మాకు విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతుంది. అలాగే మా బయ్యారం స్టీల్ ప్లాంట్ నెరవేరాలంటే మా కళ ఎప్పటికో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కళ ఇప్పుడు దాకా కాలేదు. అంటే మధ్యలో వీళ్ళు వచ్చారు వాళ్ళు పోయారు, ఎవరు చేయలేదు. మా డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. బరాబర్ కేంద్రంలో వస్తుంది, రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ అన్న ఆశీస్సులు, మన రాహుల్ గాంధీ ఆశీస్సులతో బయ్యారం ఫ్యాక్టరీ ఏర్పడుతుంది. అలాగే మిర్చి రైతులకు మాకు మిర్చి సంబంధించిన బోర్డు కూడా అక్కడ మహబూబాద్లో ఏర్పాటు చేస్తారు. అలాగే మా గిరిజన యూనివర్సిటీ ములుగులో సీతక్క ఆధ్వర్యంలో గిరిజన యూనివర్సిటీ కూడా మా డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారు తెస్తారు. దానికి సంబంధించిన భద్రాచలంలో సంబంధించిన గుడికి ఇన్వెస్ట్మెంట్ డెవలప్. గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన గుర్తుకు వచ్చి సీఎం మోదీని మా పెద్దన్న అని సీఎం రేవంత్ రెడ్డి సంబోధించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తెలంగాణకి నిధులు ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్లోని సమస్యలు పరిష్కారం చేయాలని రేపు ధర్నా చేపడుతున్నామని వెల్లడించారు. అనడానికి కనీసం కొంచెమన్నా బాధ ఉండాలి. ఎందుకంటే మొన్ననే బడ్జెట్ పెడితే ₹1 ఇవ్వలేదండి బీజేపీ. ఒక్కటంటే ₹1 కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వలేదు. అట్లా ₹1 ఇవ్వని వాళ్ళు పెద్దన్నలు ఎట్లయితారో ఇక మరి వాళ్ళకే తెలవాలి. పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి పెద్దన్న అన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట బీఆర్ఎస్ను ఓడగొట్టాలి, ప్రాంతీయ పార్టీలను బొందబెట్టాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటైతున్నటువంటి వైఖరి ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళ పొలిటికల్ అండర్స్టాండింగ్ కాబట్టి పెద్దన్న చిన్నన్న అనుకుంటా తిరుగుతున్నారు. వాళ్ళు ఎట్లన్నా తిరగండి, 2 సీట్లు ఎక్కువ గెలవండి, కానీ ప్రజల్ని విస్మరించకండి, प्रजा समस्या विस्मरिंचकंडी అని మాత్రమే నేను కోరుతా ఉన్నాను. माइनॉरिटी डिक्लेरेशन में जितने भी इश्यूज बोले, इमामों को मौजनों को तनख्वाह देते बोले, बढ़ाते बोले, बच्चों को सेपरेट स्कॉलरशिप देते बोले, 4000 करोड़ बजट में रखते बोले, कितना रखे है ना 2000 करोड़ भी पूरा नहीं रखे। और शब्बीर भाई उल्टा आज भी केसीआर साहब के ऊपर रो रहे। मैं बोल रही हूँ ना साहब, इनको हजम नहीं हो रही है चीज़ की, सरकार में आए कैसे। अभी तक वो खुद हैरान है कि हम लोग सरकार में हैं। LRS इंप्लीमेंट చేస్తాము అని చెప్తే కోర్టుకు పోయి మరి ఆపినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆనాడు ఏమన్నారు, నో LRS నో BRS అన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, LRSకి మీరు 0 అంటే డబ్బులు తీసుకోకుండా ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ వేల సంఖ్యలో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి తక్షణమే ప్రజల సౌకర్యార్థం LRS ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా గౌరవ పార్టీ అధ్యక్షులు నిన్న పిలిపించారు. రేపు BRS పార్టీ నుంచి అన్ని మున్సిపాలిటీలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయబోతా ఉన్నాం. కామారెడ్డిలో ఉన్న మన 3 మున్సిపాలిటీస్ కలుపుకుంటే కామారెడ్డి జిల్లాలో మనకు 21,000 అప్లికేషన్లు LRS కోసం పెండింగ్లో ఉన్నాయి. ఆ 21,000 అప్లికేషన్స్ కూడా తక్షణమే పరిష్కరించాలని, అసలు ₹1 కూడా ప్రజల దగ్గర తీసుకోకుండా పరిష్కరించాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు మీరు చెప్పిందే మీకు ఇవాళ చెప్తా ఉన్నాం, నో LRS నో కాంగ్రెస్ అనే పరిస్థితి వస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో. కాబట్టి ఖచ్చితంగా ₹0 LRS మీరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజల పక్షాన నిలబడి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఒక
షెడ్లో పార్కు చేసిన ఉన్న కారును నిప్పంటుకున్న సంఘటన చోటు చేసుకుంది. పిఠాపురంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కారు పూర్తిగా దగ్ధమవ్వగా మరొక కారు పాక్షికంగా దెబ్బతిన్నది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మతిస్థిమితం లేని మైనర్ బాలుడు ఆట ఆడుకుంటూ అట్టలకు నిప్పు పెట్టగా ఆ మంటలు కార్లకు వ్యాపించాయని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. కారు యజమానులైన మార్వాడి వర్గానికి చెందిన వారు ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఏరియాలో సన్యాసరావు టెంపుల్ వీధిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. మేము ఇమీడియట్గా మా వెహికల్తో టర్న్అవుట్ అవ్వడము, ఇక్కడ ఏదైతే ఒక కార్ అనేది ఫైర్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయింది, మేము ఇమీడియట్గా దాన్ని మిగతా కార్లకి ఆ ఫైర్ యాక్సిడెంట్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది మేము మా సిబ్బంది. అయితే ఇందులో ఎలాంటి లైవ్ లాస్ అనేటువంటిది జరగలేదు. అయితే ఎంతైతే ఫైనాన్షియల్ లాస్ జరిగింది అనేది ఇప్పుడు ఇంకా ఎస్టిమేట్ చేయాల్సింది. బాబు బయటికి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి పాలపిండి తెచ్చుకుంటానమ్మా అన్నాడండి. అంటే పాలపిండి తెచ్చుకుంటాను అన్నవాడు అమ్మ పాల ప్యాకెట్ తీసుకురంటే పొడి దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి కాఫీ పెట్టుకుని తాగానండి. అమ్మ బయటికి ఆడుకోడానికి వెళ్తున్నాను అన్నాడండి. ఇంతలో 10 నిమిషాల్లో మీ బాబు అక్కడ షెడ్లోకి వెళ్ళి కారు అంటించేసాడని చెప్పారండి. అంతవరకు నీకు లోన్ ఉన్నాను నాకేమీ తెలియదండి. ఆ పిల్లడికి బొరకాయ కొంచెం మత్స్యంతో ఉండదండి. ఆ బాబుకి ఇది నాకు కవల పిల్ల అన్న మాటండి. అందులో అబ్బాయి లక్ష్మణ్ అన్న మాటండి. నాకు నిజంగా అబ్బాయి గురించి అంటాడు అనే విషయం నాకైతే తెలియదండి. ఏం చదువుతున్నాడు ఆ అబ్బాయి 10th క్లాస్ వచ్చాడండి. మత్స్యంతో అక్కడ బొరలో టీసీ కూడా తీసి ఇచ్చేసారండి. స్కూల్ నుంచి కూడా పంపించేసారండి. అలా సంవత్సరం పెట్టి వాళ్ళకి అమాయకర్తం వల్ల వాళ్ళకి ఏం కూడా తెలియదండి. అయితే అది తెలియకపోతే నేను ఇంట్లో వీళ్ళిద్దరిని అలాగ పోషించుకుని అలా చూస్తాను. నా కాలు అనారోగ్యంతో బాగాలేదండి. పురుగు ముట్టుకోవడం వల్ల కాలు ఇన్ఫెక్షన్ అయ్యి సంవత్సరం పెట్టి అలా మంచం మీద ఉన్నానండి. ఇప్పుడు కూడా మనశ్శాంతి లేదు. నా బాబు పొద్దున్న ఇలా జరిగింది ఏంటని బయటకు వచ్చానండి. అల్లరికంతరంగా ఉందని ఏంటి ఇక్కడ జనం ఏంటి వీళ్ళు ఇంతమంది ఉన్నారు, మా బాబు ఇలా కాల్చడం ఏంటని నేను అనుకుని వచ్చానండి బయటికి. అవి ఇంకో బాబు కవల పిల్లలు ఇంకో బాబు అండి. ఆ బాబు ఎక్కడికి పోయాడో కూడా తెలియదండి. లక్ష్మణ్ అన్న బాబు. రాము ఇలా రమ్మా. సరిగ్గా వీళ్ళకి మాటలు రావండి. మానసుకి అబ్బాయి కూడా అంతే అండి. సరిగ్గా మాటలు రావండి. ఏ రోజు తెచ్చుకోకపోతే ఆ రోజే మాకు కొట్టగడదండి. ఆ మట్టలు వస్తున్నాయంటే ఏంటో అనేసి మేము చూడడానికి వచ్చాము. అయితే ఇక్కడ ఉన్న ఒకటి పాత కారు ఒకటి ఉంది, అది పూర్తిగా తగలడిపోయిందండి. తర్వాత బయట ఇంకో కారు ఉందండి రెడ్ కలర్, అది కొంతవరకు డ్యామేజ్ అయిందండి. అయితే ఇది ఏంటో అనేది మేము దర్యాప్తు చేస్తే ఒక కుర్రోడు విద్యపు లక్ష్మణ్ అన్న కుర్రోడు గేట్ దూపి లోపలికి వచ్చాడు. ఆ ఫుటేజ్ మా దగ్గర ఉందండి. తను లోపల కార్ దగ్గరికి రావడం అది అంతా ఫుటేజ్ అది. ఖమ్మం నగరంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయం ముట్టడికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు యత్నించారు. మంత్రి క్యాంపు కార్యాలయం గేట్ ఎదుట ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పలువురు రైతు కూలీ సంఘం నాయకులను 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులకు జెండాపాట ధరలో వ్యత్యాసం చూపి మోసం చేస్తున్న ట్రేడర్లపై చర్యలు తీసుకొని దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మార్కెట్ యార్డులో అధికారులు తర్వాత అక్కడ ఉండేటువంటి దళారీలు అందరూ కుమ్మక్కై 28,000 రూపాయలు కింటా జెండా పాట పాడటం అనేటువంటి జరిగింది. ఆ జెండా పాట ప్రకారం రైతు సరుకుని కొనుగోలు చేయాలి, కానీ 17,000కి 16,000కి 18,000కి మాత్రమే కొనుగోలు అనేటువంటి చేస్తూ రైతుని నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ స్థితిలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అట్లాగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిన్నటి నుంచి రైతుల తరపున మేము ఆందోళన నిర్వహిస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణమే జోక్యం చేసుకోవాలి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జోక్యం చేసుకోవాలని చెప్పి ఈరోజు మెమోరాండం ఇవ్వటం ఎందుకు వస్తే కూడా మమ్మల్ని మెమోరాండం ఇవ్వకుండా
పోలీసులు అడ్డుతగిలినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇది అప్రజాస్వామికం, ఇది చట్ట వ్యతిరేకం. ఇట్లాంటి ఒక చట్ట వ్యతిరేకం అప్రజాస్వామిక చర్యలకి పూనుకున్నటువంటి ఒక గత ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టినటువంటి ఒక పరిస్థితి. ఈ ప్రభుత్వం కూడా అదే వైఖరి అనుసరిస్తే మాత్రం అట్లాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతుల తరఫున మేము పోరాడతాం. అందరికీ అన్నం పెట్టే రైతు అర్ధాకలితోటి అలమటిస్తున్నాడు. ఆత్మహత్యలకు ఇలా ప్రభుత్వాలు గురి చేస్తున్న యొక్క పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఖమ్మం పట్టణంలోని మిర్చి యార్డ్లో ప్రతి సంవత్సరం కూడా ఇలా అలజడి, ఆందోళన, రాస్తారోకాలు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పరిష్కరించలేని ప్రభుత్వం ఇలా దాన్ని పరిష్కరించమని అడగడానికి వచ్చినందుకు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ఎంత నిర్బంధం ప్రయోగిస్తే అంత కసితోటి ఉద్యమాలు వస్తాయి తప్ప వెనక్కి పోవు. రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇలా ఉద్యమాలు వస్తున్నాయి. ఆ ఉద్యమాలను తీవ్రతర చేస్తాం. రైతులకు మద్దతు ధర చట్టం అమలయ్యేంత వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేదవాని ఆర్థికాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ప్రయోజనాన్ని అందిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడనిస్తున్నారని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం సావరం గ్రామంలో 52 లక్షల రూపాయలతో జక్కంపూడి రామ్మోహన్ రావు మల్టీపర్పస్ సెంటర్ను ఆధునీకరించిన సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి విజయలక్ష్మి స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అటుకొచ్చి ఈ గడియలో లంకలో వేశారు, మట్టిలో మంచి చెట్టు తయారైంది. ఈ చెట్టుని అటుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి బహుమతి ఇచ్చారు. మొక్కను అటుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి బహుమతి ఇస్తే ఆయన తోటలో పాతాడు. అది చెట్టు అయింది. వారి అబ్బాయి వచ్చారు, మంచి ఎరువు వేయాలి కదా, ఎరువు వేసి బందేది బాగా కొట్టారు. విపరీతమైన కాయలు. ఎందుకు కాయలు అంటారంటే ఈ ప్రభుత్వం సంక్షేమ ఫలాలని అమ్మఒడి, ఆసరా, చేయూత, చేదోడు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, విద్యా కానుక, వసతి దీవెన, ఇళ్ల పట్ట, ఇన్ని ఫలాలు నీ ఒడిలో వేస్తుంది కదా. ఈ ఫలాలన్నీ పంచే ఒక శాఖ ఉంది. కాపులైనా, రాజులైనా, రెడ్డిలైనా, బ్రాహ్మలైనా, బీసీలైనా ఇంతమందికి ఫలాలు పంచేటువంటి ఒక శాఖ, అది నా శాఖ, బీసీ సంక్షేమ శాఖ. 2,55,000 కోట్లు, 2,55,000 కోట్లమ్మా, ₹2 కాదు. అందులో మొత్తానికి పంచితే నా శాఖ నుంచే 1,85,000 కోట్లు వచ్చింది. అంటే వేణుగారికి డబ్బులు వచ్చినాయని గోకుండే కదా. ఇది ఎలాంటి సిస్టమ్ అంటే ఆకాశం నుంచి ఒకసారి ఒక వర్షం బిందు కారిందనుకో కిందకు వచ్చి అలా స్ప్రెడ్ అయిపోతుంది కదా. అలాగే అక్కడ నొక్కేస్తున్నాడు ఆయన, వచ్చి మీ ఖాతాలో పడిపోతుంది. దేనికోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి పని అంటే, ఎక్కడా కూడా మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టక్కర్లేదు అటువంటి పరిస్థితి. సరే, ఎక్కడికి వస్తాను మళ్ళీ. ఈ మొక్క విత్తనం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేసవి కాలంలో హైదరాబాద్ నగరంలో తాగునీటిని ఎలాంటి ఇబ్బందులు రాకూడదని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను కోరారు. వర్షాకాలంలో కాలనీల్లో మునగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారని తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న నీటి ఎద్దడి ఉన్న లోతట్టు ప్రాంతాల్లో గతంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని వాటిపై అధికారులు దృష్టి తీసుకురావాలన్నారు. హైదరాబాద్ జిల్లా మంత్రిగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు సహకారంతో ముందుకు వెళ్లాలని వెల్లడించారు. ఎక్కడైనా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, నీటి ఎద్దడికి సంబంధించిన ఇష్యూ ఉన్నా లేదా లోతట్టు ప్రాంతాల్లో రాబోయే కాలంలో ఎక్కడైనా వరదలు వస్తే కాలనీలు మునుగుతాయి. గతంలో కాలనీలు మునిగిన దగ్గర ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు, ఏర్పాట్లు చేయలేదని ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి చెమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. వాటన్నిటిని వీలైనంత తొందరగా పరిష్కారం చేసుకొని హైదరాబాద్ ఇటు నీటి ఎద్దడితో కానీ అదేవిధంగా రాబోయే కాలం లోపల కాలనీలు మునిగేటువంటి అవకాశం లేకుండా చేయాలని, ట్రాఫిక్, ఇతరత్ర శాంతి భద్రతలకు సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోమని ముఖ్యమంత్రి గారు కోరినారు. దానికి సంబంధించి ఆ ఆదేశాలను తీసుకొని తప్పకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్ యొక్క మంచి వాతావరణాన్ని కాపాడే ప్రయత్నంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా
జిల్లా అధికారులందరి సహకారంతో, ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సహకారంతో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బీసీలను ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రైల్వే న్యూ కాలనీలో ప్రజాశాంతి పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చంద్రబాబు మంగళగిరిలో బీసీలతో సమావేశం ఏర్పాటు చేసి బీసీలకు అండగా ఉంటానని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. గతంలో ఎర్రంనాయుడు వంటి బీసీ నేతలు ఉన్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని కేఏ పాల్ ప్రశ్నించారు. చంద్రబాబు నమ్మిన వారు పవన్ కళ్యాణ్తో సహా అందరూ మోసపోతారని విమర్శించారు. బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించు. మనం 60% ఉన్నాం, అర్హులం కాదా? బీసీలో 3% ఉన్నోలే అర్హులా? అందుకనే గద్దరాన్ని వీళ్ళందరికీ గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అందుకనే నేను బాబు మోహన్ గారు టీడీపీ మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా 3 సార్లు చేసి టీఆర్ఎస్కి బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. చిత్తశుద్ధి ఉన్న ప్రతి ఒక్కరు బీసీలందరూ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఏకము కండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి, లేదా నన్ను బీసీలో ముఖ్యమంత్రిగా చేయండి. అభివృద్ధి అంటే చేసి చూపిస్తా, అప్పులు తీర్చుతా. కదిలి రండి, మోసపోకండి. ఈ దొంగల ముఠా నుంచి బయటికి రండి. చిత్తశుద్ధితో బడుగు బలహీన వర్గాలు ఏకమ కండి. రానున్న ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముజ్జి అప్పారావు కోరారు. విశాఖ డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకు సీట్లు పంపకాల్లో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. తూర్పు కాపులకు ఎక్కువ ఓట్లు గల ఉత్తరాంధ్ర నియోజకవర్గాలలో భీమిలి నియోజకవర్గంలో బయటవారి సీటు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. భీమిల్లో తూర్పు కాపులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రధాన రాజకీయ పార్టీలు తూర్పు కాపులకే ఇక్కడ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకించి భీములపట్నంలో తూర్పు కాపులు ఎక్కువగా ఉన్నందున అక్కడ తూర్పు కాపులకి ముఖ్యమైనటువంటి పార్టీలు తూర్పు కాపులకి కేటాయించాలని ముఖ్యంగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో కూడా తూర్పు కాపులు అతి ఎక్కువగా ఉన్నారు. ఏదో ఎక్కడి నుండో ఏ ఇతర జిల్లా నుండి వచ్చినటువంటి నాయకులకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. మా సంక్షేమ సంఘం తరఫున ఏకదాటిగా మా తూర్పు కాపులకి ఇచ్చేటట్టుగా అయితే మేము గెలిపించి మీ అధ్యక్షుల వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షుల వాళ్ళకి మేము అప్పచెప్పగలిగే శక్తి ధైర్యం ఉన్నటువంటి తూర్పు కాపుల్లో ఆ సమర్థత ఉన్నదని మా సంఘం తరఫున చెప్తున్నాం. విషయాలని ప్రభుత్వం దృష్టికి మరి పార్టీ నాయకులకి చేరేటట్టు చేస్తారని ఈ ప్రెస్ ప్రతినిధులందరినీ కోరుతూ ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్లో ముఖ్య ఉద్దేశంతో పెట్టడం జరిగింది. చదువులు అవ్వచ్చు, ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేము కూడా టోటల్గా ఉన్న ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దాంట్లో ఎట్టి పరిస్థితులు కూడా తూర్పు కాపులకి 3 జిల్లాలు తీసుకుంటే 14 సీట్లు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే 3 ఎంపీ సీట్లు కూడా ఉత్తరాంధ్రలో ఉన్న 4 ఎంపీ సీట్లు కూడా ఎట్టి పరిస్థితులు కూడా 2 ఎంపీ సీట్లు అయితే తూర్పు కాపులకి ఇవ్వాలి. అన్ని పార్టీలు కూడా ఇస్తే దానికోసం ఇప్పుడు ఏంటంటే విచిత్రం ఏంటంటే విజయనగరం తీసుకుంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఓసీలకు ఇస్తున్నారు, అలాగే వైసీపీ కూడా ఓసీలకు ఇస్తే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తహసీల్దార్ కార్యాలయం నుండి మున్నూరు కాపు కుల ధృవీకరణ పత్రాలు మున్నూరు కాపు కులస్తులకు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి వలస వచ్చిన తూర్పు కాపు ఇతర కులాల వారికి జారీ చేస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో 5 కుల ధృవీకరణ పత్రాలు, 7 తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. కొంతమంది సంఘంగా ఏర్పడి వారికి సంబంధం లేనటువంటి మున్నూరు కాపు సంఘం అనే సొసైటీని రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వాళ్ళ కులం పక్కన పెట్టేసి మున్నూరు కాపు సర్టిఫికెట్లు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఎంఆర్ఓ ఆఫీసులో డబ్బులు ఆశ చూపించి దళారులను పట్టుకొని 35,000 నుంచి 40,000 రూపాయలు చెల్లిస్తూ 2018 దాకా చాలా ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. 2018లో ఈ విషయం మా దృష్టికి వచ్చి తూర్పు కాపులు మున్నూరు కాపు సర్టిఫికెట్లు ఎలా తీసుకుంటారని మేము ఆ రోజు నుంచి ఎంఆర్ఓ ఆఫీసులో రిప్రజెంటేషన్లు ఇస్తూ తూర్పు కాపులకు సర్టిఫికెట్లు ఇవ్వద్దు, నిజమైన మున్నూరు కాపులకు మాత్రమే సర్టిఫికెట్లు ఇవ్వాలని రిప్రజెంటేషన్లు ఇవ్వడంతో అప్పటి నుంచి ఉన్నటువంటి తహసీల్దార్లు ఎవరు కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. నిజమైన మున్నూరు కాపులకే సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆ రోజు నుంచి 2018 నుంచి 2023 దాకా కూడా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా నిజమైన మున్నూరు కాపులకు మాత్రమే సర్టిఫికెట్లు ఇచ్చారు. రీసెంట్గా గత డిసెంబర్ నెలలో ఏం జరిగిందో ఏమో కానీ అప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఏం చెప్పారో లేదా అప్పుడు ధృవీకరణ పత్రాలు సబ్మిట్ చేశారేమో డిసెంబర్ నెల జనవరి నెలలో 7 సర్టిఫికెట్లు మంజూరు చేయడం జరిగింది. అవన్నీ ఆర్టీఐ యాక్ట్ పెట్టి తీసుకున్నాము. వాటిని తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేసి ఈ సర్టిఫికెట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళపై మరియు ఈ సర్టిఫికెట్లు తీసుకోవడానికి సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘం లెటర్లు ఇచ్చినటువంటి వారిపైన ఇందులో షూరిటీ సంతకాలు పెట్టినటువంటి ఎంప్లాయీస్, గెస్టెడ్ ఆఫీసర్, అడ్వకేటు అండ్ వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అలాగే భవిష్యత్తులో ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.